విశ్వసించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. చూసారా, రెండవ రక్షణ ఏంటో తెలుసా? దేవుడు నీకు నాకు అనుగ్రహించింది ఆత్మరక్షణ కలిగించాడట. అందుకే నన్ను శరీర సంబంధమైన రక్షణ వేరు, ఆత్మ సంబంధమైన రక్షణ వేరు. ఆయన మనల్ని రక్షించి నీకు నాకు ఆత్మ సంబంధమైన రక్షణ కలిగించాడు. అందుకనే ఈ రక్షణ చాలా గొప్పది. ఆత్మ సంబంధముగా రక్షించబడిన వారు, మారు మనసు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా వీళ్ళ ఆత్మ సంబంధమైన రక్షణ పొందినవారు. అందుకనే ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన వారికి, ఆత్మ సంబంధమైన రక్షణ పొందలేని వారికి ఏమైనా తేడా ఉంటుందంటారా? నేను అంటాను, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, ఇలాంటి సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలనుకుంటే సచివాలయంలోకి వెళ్తున్నాం, లేకపోతే ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు సచివాలయం ద్వారా వెళ్ళబడుతున్నాయి. వెళ్ళిన తర్వాత సచివాలయంలో మన అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ మన సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు దాన్ని సంతకం పెట్టాలా కదా. ఇది ఆమోదించాలంటే ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ దాన్ని సర్టిఫికేట్ చేయాలా. ఇప్పుడు ఎంఆర్ఓ సైన్ చేసి ముద్ర వేయకుండా ఇచ్చేసాడు అనుకోండి, చల్లదా? సంతకం పెట్టాడు కదా, ముద్ర ఉండాలంటారా? ఎందుకు? నీకు ప్రభుత్వం ఆ హోదా ఇచ్చిందని తెలియడం, ప్రభుత్వం ఇచ్చిన ముద్ర కూడా దానికి ఉండాలి, లేకపోతే నీ సంతకం ఒకటే చల్లదు. అవునా? ఇప్పుడు ఆత్మరక్షణ పొందారా లేదా అనేది కూడా మనకు కూడా ముద్రించబడాలట. ఈ ముద్ర లేకపోతే నోటి మాటలు ఏమీ చెల్లవట. ఈ నోటి మాటలు ఏమీ చల్లవట. అందుకన్నాడు, నువ్వు రక్షించబడ్డావా లేదా, నీ ఆత్మ రక్షించబడిందా లేదా అనే దానికి ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా ఆత్మ ముద్ర వేస్తుందంట. ఈ ఆత్మ ముద్ర ఎవరైతే ముద్రించబడుతున్నారో వారే ఆత్మ సంబంధమైన రక్షణ పొందినవారు. ఆత్మీయమైన ముద్ర లేని వారు అందరూ కూడా నోటు మాటలు చెప్పుకుంటారట. ఏమని? మేము రక్షించబడ్డాం, మేము గుడికి వెళ్తాం, మేము దేవుడిని నమ్ముకున్నాం, అబ్బో మేము దేవుడి కోసం ఎన్నో చేసేమంటారట. కానీ వీళ్ళ జీవితం మాత్రం మారలేదట. అవునా? మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అండి. 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మీరు రక్షణ సువార్తను విని ఆత్మచేత మీరు ముద్రించబడిన వారు. నీకు ఆ ముద్ర కావాలా? ముద్ర కావాలా? ఒక ఆయన నాతిలా వాదించాడు. ఆయన పెంతుకోస్తాయన అన్నమాట. పెంతుకోస్తాయన. సరే, ఆయన ఎలా వాదించాడు అంటే, మా పెంతుకోస్తే ఇక సిద్ధాంతం ఏంటో తెలుసండి అన్నాడు. చెప్పండి, అందుకే కదా వచ్చాను. చెప్పాడు. నేను అన్నీ విన్నాను. మా పెంతుకోస్తులుండే మొదటి లక్షణం ఏంటంటే, మా మీదకి దేవుడు ఆత్మ వస్తుందండి అన్నాడు. అంతే కదా. ఒక్క పెంతుకోస్తులు మాత్రమే భాషలు మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడరు. అవునా? మీరు ఏ క్రైస్తవుడినా చూడండి, ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు, ఎన్ని సంఘాలు ఉన్నా పెంతుకోస్తులు మాత్రమే భాషలు మాట్లాడతారు, ఇంకెవరు భాషలు మాట్లాడరు. అవునా? నిజమండి, వాళ్ళే మాట్లాడతారు, ఇంకే సంఘస్థులు భాషలు మాట్లాడరు, వీళ్ళే మాట్లాడతారు. ఏళ్ళ మీదకి దేవుడు ఆత్మ వస్తుందట, ఇంకెవరి మీదకి రాదట. నేను అన్నాను, బ్రదర్ గారు ఈ చైర్ మీద కూర్చోండి, ఎందుకంటే ఆ చైర్ కొంచెం అవుకైపోయి, అంటే నేను అనేది మొన్న ఒక చైర్ ఇరిగిపోయింది, బెదర్ వచ్చి కూర్చొని, అంటే మళ్ళీ అంటే ఇబ్బంది, నాకు ఇరిగిపోద్దనేం బాధ కాదు, మీకేదన్నా అవుతుందని భయం, అంతే, అంతకంటే నాకేం కాదు. సరేనా? ఇప్పుడు నేను అన్నాను, ఆయన అన్నాడు ఈ భాషలు మాట్లాడతానండి, భాషలేనండి అన్నాడు. ఎక్కడుందండి అన్నాను. ఆయన చూపించాడు నాకు, రోమిలికి రాసిన పత్రిక తీసి చూపించి, ఎవడైనా క్రీస్తాత్మ కలిగిన వాడైతే
వాడు భాషలు మాట్లాడతాడట, క్రీస్తాత్మ లేనివాడైతే భాషలు మాట్లాడటట. ఓరు గొడవ, భలే చెప్పారండి. ఏ భాష అండి చెప్పండి అన్నాను నేను. అది పరసంబంధమైన భాష. అంటే దేవుడికి మీరు భాషలో ప్రార్థన చేస్తేనే అర్థమవుద్దా, మా భాషలో ప్రార్థన చేస్తే అర్థమవుదా? అలా కాదండి, దేవుడు ఆత్మ ఉన్న వాళ్ళు మాత్రమే భాషలు మాట్లాడతారు. ఏ భాష అండి అదే? ఆ భాషకి ఏ భాష పేరు చెప్పారా? దానికి ఒక అర్థం ఉందా? ఇంక అక్కడి నుంచి పట్టుకున్నాను ఆయన్ని, మొత్తం అన్నీ చూపించాను, ఇక నోరెత్తలేదు. ఏమోనండి, మరి పెంతుకొస్తే భాషలు మాట్లాడతారని అలాగే చెప్పారు. ఊరుకోండి, ఆ డోలు కొట్టినని చెప్పి ఇటు పరిశుద్ధాత్మ మొత్తం డోలు ఆపగానే పరిశుద్ధాత్మ ఆగిపోద్ది. అలా ముందే పాస్టర్ గారు నేర్పిస్తారు, అమ్మా నేను డోలు కొట్టినంతసేపే మీరు భాషలు మాట్లాడాలా, నేను ఆపానంటే మీరు ఆగిపోవాలి, లేకపోతే ఈ ప్రసంగం చేయడుగా. ఇక అలా మాట్లాడుతూనే ఉంటాడు, ఈయనేం బోధ చేస్తాడు, ఇంకా అలా నేర్పిస్తాడనమాట ఈయన ముందు. అర్థమైందా? నేను అదే అంటున్నాను. ఇక్కడ నేను చెప్తున్నానంటే, పేరుకి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని చెప్పబడుతున్న వాళ్ళు ఆత్మచేత ముద్రించబడలేరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ దేవుని బిడ్డల కారు అని ఖచ్చితంగా తెలిసిపోతారు. ముద్రించబడిన వారికి, ముద్ర లేని వారికి గుర్తేంటో తెలుసా? ముద్రించబడిన వారు ఎలాగుంటారంటే దేవునికి తగిన బిడ్డలాగా జీవిస్తారు. ఈ ముద్ర లేని వారు ఎలాగుంటారో తెలుసా? దేవుని బిడ్డలు కానట్లుగానే జీవిస్తారు. ఈ రెండు ఇదే తేడా. ఈ రెండు ఎప్పుడు తెలుస్తాయో తెలుసా? లోకంలో మనుషులు చూసి చెప్పడమే కాకుండా యుగ సమాప్తి యందు కూడా కనపడతారు. అందుకన్నాడు, పంట కాలం వరకు గోధుమలను గురువులను తిరిగి కలిసి పెరగనిచ్చాడట రైతు. ముందు గోధుమలు కోసి అటు నూర్చి గోధుమలను కొట్టుల్లో పోసుకున్నాడు. తర్వాత గురుగులను కోసాడు, అక్కడే పాడేశాడు. తర్వాత తగలబెట్టాడు. అవన్నీ కాలికి బూడిదైపోయాయి అన్నమాట. అదే అంటున్నాడు ఆయన, ఆత్మచేత ముద్రించబడ్డావా? నువ్వు రక్షణ పొందావు అంటే ఆ రక్షణకు పొందిన తగినట్లుగా నువ్వు ఉన్నావా? అలాగుంటేనే దేవుడు దానికి ముద్ర వేస్తాడు. నువ్వు రక్షణకు తగినట్లుగా లేవనుకోండి, ఆత్మచేత ముద్రించబడవు. నువ్వు ఆత్మచేత ముద్రించబడలేదనుకోండి, నువ్వెన్ని చేసినా ఏదో ఒక రోజు దొరికేస్తావు. ఇప్పుడు అంతా నకిలీ ఉద్యోగస్తులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏమైపోయారు? ఎక్కడ దాకా పోయారు? నకిలీ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతున్నారు, నకిలీ ఐపీఎస్లు అయిపోతున్నారు. ఆ డ్రెస్సులు వేసుకొని, ఆ బట్టలు వేసుకొని నేనే ఐపీఎస్ అంటున్నారు, నేనే ఐఏఎస్ అంటున్నారు. ఎలా దొరికారంటారు? ఈ నకిలీ వాళ్ళు ఎలా దొరుకుతారు చెప్పండి? నువ్వు ఐపీఎస్ అన్నావు కదా, నీ ఐడి ఏదిరా? ఏ సంవత్సరంలో నువ్వు చదివావు ఐపీఎస్? ఏ బ్రాంచ్లో నువ్వు బయటకు వచ్చావు? అటు చూపించాలి కదా. అక్కడ దొరికిపోతాడు లేదా? అలాగే పడేసుకున్నారు వాళ్ళని. నువ్వు ఎప్పుడు చదివావు, ఏ బ్రాంచ్లో నువ్వు బయటకు వచ్చావు, నీకు ఎవరు నిర్ణయించారు నువ్వు ఐపీఎస్ అని ఐఏఎస్ అని? ఏమీ లేకుండా నువ్వెలా చెప్పుకుంటున్నావరా? నడు, నీకు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను తీసుకెళ్ళారు వాళ్ళని. అలాగే మనల్ని కూడా సరైన రక్షణ అనుభవం లేకపోతే, నిజమైన మారు మనసు యొక్క అనుభవం రాకపోతే, ఒకరోజు మనం చెప్పుకుంటున్న ఈ మాటలన్నీ కూడా వ్యర్థమే. మనమేమీ మారిన వారమేమీ కాదు. అందుకన్నాడు, ఆత్మరక్షణ పొందొచ్చు. ఈరోజు దేవుని బిడ్డలుగా రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం కదా, ఆత్మరక్షణ పొందామా? అంటే నీ ఆత్మ ఆ మరణములో నుండి బయటకు వచ్చేసిందా? ఆ పాపములో నుంచి బయటకు వచ్చిందా? ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి బయటకు వచ్చిందా? ఎక్కడ? అది నీ ఆత్మ రక్షించబడ్డం ఏంటంటే, అందుకని యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను నమ్మితే వారు మరణములో నుండి జీవంలోనికి దాటాడట. మరణములో నుండి జీవంలోనికి దాటినవాడు. మరణములో నుండి జీవంలోనికి దాటడం అంటే ఏంటంటే ఆత్మరక్షణ పొందొచ్చు. శరీర సంబంధమైన జీవముల నుంచి ఆత్మీయమైన జీవంలోనికి ప్రవేశించడం. అందుకనే ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆత్మరక్షణ పొందిన వారిగా చేశాడు. నీ ఆత్మ మరణములో నుండి జీవములకు దాటింది. గొప్ప రక్షణ కలిగించాడైనా మన ఆత్మను ఆ నరకము నుండి దేవుడు తప్పించాడు. ఆ భయంకరమైన ఉగ్రత నుండి దేవుడు తప్పించాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది ఆత్మరక్షణ. మూడవది ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడట మనకి నిత్యమైన రక్షణ అనుగ్రహించాడట. దేవుడిచ్చిన రక్షణ నిత్యమైన రక్షణ. మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనమండి. 1:9. ఇప్పుడు ఆయనను మీరు కళ్ళారా చూడకయే విశ్వసించుచు మీరు మీ విశ్వాసమునకు ఫలమునగా ఆత్మరక్షణ పొందుచు శపనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. సరే, క్షమించండి. అంటే అక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే నిత్యమైన రక్షణ అంటున్నాడు ఆయన. సరే, ఈ రెండవ రక్షణ ఏంటో చూపిస్తాను మీకు. మూడో రక్షణ ఏంటో చూపిస్తాను మీకు. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం. కాబట్టి దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇప్పుడు మూడవ రక్షణ ఏంటంటేనట నిత్య రక్షణ. ఈ రక్షణ ఏంటంటేనట నిత్య రక్షణ అంట. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? ఒకటి, దేవుని ద్వారా రక్షణ కలుగుతుంది. రెండవది, ఆత్మరక్షణ కలుగుతుంది. మూడవదట నిత్య రక్షణ. అంటే నిత్య రక్షణ అంటే ఏమండి? స్థిరమైన రక్షణ. అంటే ఇది ఎప్పుడు ఉండే రక్షణ, అంతేనా? మనం ఎలాగుంటాం? చాలామంది రక్షణ ఎలాగుంటుంది తెలుసా? ఈ రక్షణ ఎలాగుంటుంది? అవసరమైనప్పుడు వేసుకుంటాం, అవసరమైనప్పుడు తీసేస్తాం. మనకు రక్షణ ఎలాగ ఉపయోగపడుతుంది తెలుసా? గుడికొచ్చినప్పుడు మాత్రం దేవుడి బిడ్డల్లాగా వస్తాం. లోకంలో ఉన్నంతసేపు మాత్రం అప్పుడు ఏం చేస్తామంటే ఈ రక్షణ తీసి పక్కనెట్టి మనం ఏంటో చూపిస్తాం. అంటాం కదా, నేను దేవుడిని నమ్ముకున్నానని మీకు అంత లోకువైపోయినా ఒక్కసారి కానీ దేవుడిని పక్కనెట్టినట్టే మీ సంగతి చూస్తానంటారు. ఏం చూపిస్తారట వీళ్ళు? దేవుడిని పక్కనెడితే వీళ్ళు అసలు రూపం ఏంటో చూపిస్తారట. ఏ రూపం చూపిస్తారు? అసలు రూపం. ఇప్పుడు మనలో ఏమిటి తెలుసా? పైకి ఒక రూపం, లోన్ ఒక రూపం. లోన్ రూపం ఎప్పుడు కనపడుతుంది? లోన్ రూపం ఎప్పుడు కనపడుతుంది? మనలో బాగా చిరాకు పెట్టినప్పుడు, మనకు బాగా కోపం తెప్పించినప్పుడు, మనల్ని బాగా బాధించినప్పుడు అప్పుడు కనపడతాం మన అసలు రూపం. అంటే అమ్మో బాబోయ్, ఇలాగుంటారు ఈ మనుషులు, ఇలాగుంటారని ఊహించలేదని బాబు, ఇంతవరకు పైనే చూసాం కానీ ఆ మనుషుల్ని, ఇప్పుడు లోనకి వెళ్తే అసలు రూపం ఎలా కనపడుతుందట? అమ్మ బాబోయ్, వీళ్ళ రూపం ఏంటంటే ఇంత. అప్పుడు కనపడతారు అసలు రూపం. అంటే వీళ్ళు మారారా మారలేరా? వీళ్ళు మారారా మారలేదా? నిత్యమైన రక్షణ పొందిన వాళ్ళు ఎప్పుడూ కూడా చస్తే ఒకసారే చేస్తారు, 100 సార్లు చావరు. చచ్చినోడు ఎన్నిసార్లు చేస్తాడండి? ఒక్కసారి చచ్చిపోయాడు అనుకో, ఆయన ఎన్నిసార్లు పొడిచేస్తే చచ్చిపోయినట్టు? చచ్చిపోయినోడిని నీ పగ్దీర ఎన్నిసార్లు పొడితే చచ్చిపోయినట్టు? నువ్వు పొడిచిన పోటీకల్లా చచ్చిపోయినట్ట? ఆడు ముందే చచ్చాడు కదా. చచ్చినోడు నువ్వు ఎన్నిసార్లు పొడిచినా సావడం ఒక్కసారి చచ్చినట్టే. ఎన్నిసార్లు చంపినా చచ్చినోడు చచ్చిపోయినట్టే. అందుకే ఒక్కసారి మనం యేసు ప్రభువులో చచ్చామంటే మనం చచ్చిపోయిన వారమే తప్ప మళ్ళా శరీర సంబంధమైన జీవం కలిగిన వారము కాము. అందుకని అన్నాడు, నేను మీకు ఇచ్చిన రక్షణ ఎలాంటిదో తెలుసా? నిత్యమైన రక్షణ. అంటే మీరు ఎప్పుడూ అలాగే ఉంటారు, మీరు మారరు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులు బట్టి, పద్ధతులను బట్టి వీళ్ళు మారరు. మారతారా? రక్షించబడిన వారు దేన్ని బట్టి మారిపోతారు?
కాలం బట్టి. అంతేనా? దేవుని బిడ్డలు కాలం బట్టి మారుతారా? ఎన్ని కాలాలు వచ్చినా ఒకలాగే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కాలం బట్టి మారిన వాళ్ళు ఏమీ కాదు వీళ్ళు. వీళ్ళు నిత్య రక్షణ పొందినవారు. దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఏంటంటే ఇది నిత్య రక్షణ, అంటే ఎప్పటికీ ఉండే రక్షణ. అందుకనే నువ్వు రక్షించబడిన తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా ఆ రక్షణ నువ్వు కనపరుచుతావు, ఆ రక్షణలోనే జీవిస్తావు. ఇది రక్షణ వచ్చిపోయేది కాదు. మనుషులు బట్టి, పద్ధతులు బట్టి, కాలాలను బట్టి, సమయాన్ని బట్టి మారరు. లోకం ఏం చెప్తుందో తెలుసా? అమ్మా కొన్ని పరిస్థితులు బట్టి మనుషులు మారాలమ్మా అంటారు. లోకం ఏం చెప్తుందట? కొన్ని పరిస్థితులు బట్టి మారాలి, కొంత సమయాలను బట్టి మారాలి, కొన్ని పద్ధతులు బట్టి మారాలి. ఎందుకు? దేంట్లో నుంచి మార్చడానికి? అది ఇవన్నీ ఎందుకు బోధిస్తారో తెలుసా మనకి? దేవుళ్ళలో నుంచి బయటికి రావడానికి. దేవుళ్ళలోనికి వచ్చే మార్గాలు ఏమీ కాదు. అందుకు కాలాలు సమయాలు ఇవన్నీ ఎందుకంటే తెలుసా? మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాం. కానీ కాలాల్ని సమయాల్ని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు తెలుసా? మనకు మేలు కలగడానికి చేస్తే వాటిని మన స్వార్థానికి ఉపయోగించుకొని మనం చెడు పనులు చేయడానికి మనం మార్చుకుంటున్నాం వాటిని. అందుకని అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన రక్షణ ఎలాంటిదో తెలుసా? నిత్యమైన రక్షణ, అంటే అది ఎప్పుడు ఉండే రక్షణ. అందుకని అంటాడు, ఒక్కసారి యేసు ప్రభువులోనికి బాప్తీసం పొందిన మనం అందరము, రక్షించబడిన మనం అందరము ఆయనతో కూడా మనం చనిపోయిన వారము అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమండి. 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరెరుగరా? సరే, ఒక్కసారి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనం చచ్చిపోయిన వారము, లోకానికి చనిపోయిన వారము. అందుకంటున్నాడు. ఎన్ని విషయాలు చెప్తాడో ఇక్కడ 6వ అధ్యాయం అంతా దాని గురించి చెప్తాడు. మీరు చనిపోయిన వారు, మీరు చనిపోయిన వారు, మీరు చనిపోయిన వారు. మీరు క్రీస్తుతో కూడా చనిపోతేనే కానీ ఆయనతో కూడా మీరు పాతి పెట్టలేదు. మీరు ఆయనతో కూడా పాతి పెట్టబడకపోతే మీరు ఆయనతో కూడా సమాధిలో నుంచి లేచిన వారు కారు. మీరు ఒక నూతన జీవము కలిగిన వారు కారు. కాబట్టి ఈ నిత్యమైన రక్షణ అనుగ్రహించాడండి. మన రక్షణ వచ్చిపోయేది కాదు. ఇది కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు మనతో పోయేది కాదు. ఇది ఎప్పటికీ ఉండే రక్షణ. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులతో ఇదే మాట చెప్పాడు ఆయన. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల, అంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. అతడు ఎల్లప్పుడూ మీతోటే ఉంటాడు, ఎప్పుడు మీతో ఉంటాడు. ఆయన మీతో ఉండి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంచుతాడు అంటున్నాడు ఆయన. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనమండి. 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. ఆయన వచ్చి, ఎవరు వచ్చినారట? ఆదరణకర్త. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే యేసు ప్రభువారి యొక్క ఆత్మ. ఆయన మరలా ఆత్మరూపిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన వచ్చి మనలోనే ఉంటాడట, నిత్యం మనతోటే ఉంటాడట. మనలో ఉండి ఎప్పుడూ మనల్ని పాపము చేయకున్నట్లుగా కాపాడుతూ ఉంటాడట. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఒప్పింప చేస్తూ తప్పు చేయకున్నట్లుగా ఈ నిత్య రక్షణ మనల్ని కాపాడగలుగుతున్నాడండి. ఆ యేసు ప్రభువారు మనతో ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే పాపము చేయకుండా మనల్ని కాపాడబడుతున్నాడు. అందుకనే క్రీస్తుని కలిగి ఉన్న వారెవ్వరూ కూడా పాపము చేయలేరట. నీలో నిజంగా దేవుడు ఉంటాడంట, నువ్వు పాపము చేయలేవట. అవునా? చూపించనా?
మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం, 3:6. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపము చెయ్యడు, పాపము చెయ్యవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. సరే, పాపము చేసేవారెవ్వరూ కూడా దేవుణ్ణి చూడలేదట, దేవుణ్ణి ఎరగలేదట. అందుకని ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపము చెయ్యడు. ఆయన నీతో ఉన్నంతసేపు పాపము నీకు దూరం అయిపోతుంది, కానీ పాపము నీలోనికి రాదు. అందుకని యేసుప్రభువారు నీలో నాలో నిత్య రక్షణ, ఇది ఎప్పుడు నిలిచి ఉండే స్థిరమైన రక్షణ అనుగ్రహించాడు. ఇది 3వ రక్షణ. 4వ రక్షణ దేవుడు మనకేమిచ్చాడో చూపిస్తాను మీకు. ఇంతకంటే మంచిది అంటే ఇంకా దేవుడు మనకి ఏమిచ్చాడో చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇది 4వ రక్షణ అంట. ఈ 4వ రక్షణ ఎలాంటిదట? ఇది గొప్ప రక్షణ అంట. ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ? కొలవలేనిది. ఇంత గొప్ప రక్షణ అంటే దానికి ఈ భూమి మీద ఉన్నది ఏది సాటి కాదు. ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అంటేనంట అన్నాడు, ఈ రక్షణనే కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ భయంకరమైన నరక శిక్షను ఎలాగ తప్పించుకుంటావు? ఇది ఎంత గొప్ప రక్షణ అంటే తెలుసా? నరకములో నుండి ఒక మనిషిని బయటికి తీసుకొచ్చిన రక్షణ. అసలు రక్షించబడ్డం అంటే మనం నరకములో నుంచి బయటకు వచ్చినట్లే. నరకములో నుంచి బయటికి రావడం అంటే ఒక ఎంత అద్భుతమైన కార్యం అది, ఎంత గొప్ప కార్యం అది. అంత సామాన్యమా? మన గుజరాత్లో ఫ్లైట్ పడిపోయింది కదా, మేము ఆ 2 రోజులు అదే విన్నాం అనమాట. చూస్తే అందులో ఉన్న పెట్రోలు 1,25,000 లీటర్ల పెట్రోల్ ఉందట. ఆ విమానంలో 1,25,000 లీటర్ల పెట్రోల్ అట. ఆ విమానం కిందకి ఎప్పుడైతే పడి ఆ బిల్డింగ్ను గుద్దిందో విమానం పగిలిపోయిందట కదా. పగిలిపోతే ఆ పెట్రోల్ అంతా చల్లా చెదిరిపోయి మంటంటూ పోయిందంట. అంతే. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా కాలిపోయాయి. ఆ పెట్రోల్ ఎంత దూరం అయితే చిమ్మిందో అది మళ్ళీ మామూలు పెట్రోల్ కాదు, వైట్ పెట్రోల్ ఏమో ఎంత చాలా పవర్ఫుల్ అయిన పెట్రోల్ అనమాట. అంటుకుందంటే ఇంకా ఆరదనమాట. అందులో 240 మంది ప్రయాణికుల్లో ఒకే ఒకడు ప్రాణంతో తప్పించుకున్నాడట. ఆడు ఎలా బయటపడ్డాడో ఆడికి తెలియదు, ఎవరికీ తెలియదు. ఎలాగంటేనంట, ఆ ఫ్లైట్ ఒక్కసారి బిల్డింగ్ను గుద్దినప్పుడు ఆ ఫ్లైట్ పగిలిపోయిందట కదా. పెద్ద శబ్దంతో ఫ్లైట్ పగిలిపోకొడితే ఈడు కుర్చీతో పాటు దూరంగా పడిపోయి ఆ బాంబు పేళ్లలో పేలిపోవడంతో ఆ కుర్చీతో పాటు దూరంగా పడిపోయాడట. అంతే. ఆడు ఎంత దూరం పడ్డాడు తెలుసా? పెట్రోల్ వాడి మీద పడకున్నంత దూరం పడ్డాడు. ఆ పెట్రోలే కానీ వాడి మీద పడి ఉంటే ఆడు కూడా కాలు బూడిదైపోయాను. చూడండి ఎలాగుందో. ఆడన్నాడు, నిజంగా అలాగ బ్రతికాడంటే ఇంకాడికి ఎంత బాబోయ్, నేను బ్రతికేనంటే ఆ దేవుడి వల్ల జరిగిందే తప్ప నా వల్ల ఏమీ కాదు. నాతో పాటు ప్రయాణిస్తున్న 239 మంది కాలు బూడిదైపోయారు. అంతేనా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది కాలిపోయారు. అర్థమైందా? నేను ఒక్కన ప్రాణంతో బయటపడ్డానంటే అసలు ఆ దేవుడే నన్ను కాపాడాడు, మానవుడు ఎవ్వడూ నన్ను కాపాడలేదు. నిజమండి. ఈ లోకములో అలాంటి అద్భుతం జరిగితేనే అలా చెప్తే, నిత్య నరకము నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నిత్య నరకము నుండి. అది ఎలాంటి నరకం అంటే అది ఎప్పుడూ కాలుతూ ఉండే నరకం. అది ఎప్పుడూ బాధను అనుభవిస్తున్న నరకం. అది ఆ నరక బాధ నుండి ఇంకెవ్వరు విడిపించలేరు. అందుకన్నాడు, నీకెంత గొప్ప రక్షణ ఇచ్చానో తెలుసా?
ఆ యుగయుగాలు దహించబడుతున్న ఆ నరకములో నుండి నేను నీకు విడుదల కలిగించాను, నరక శిక్ష నుండి బయటికి తీసుకొచ్చాను, నీకు గొప్ప రక్షణ కలిగించాను నేను నీకు. ఆ గొప్ప రక్షణ నీకు ఇవ్వడం వల్లే నువ్వు నరకము నుండి తప్పించబడి జీవములోనికి ప్రవేశించబడ్డావు. ప్రియ సహోదరి సోడా, అందుకనే ఈ యెషయా గ్రంథం 64:5 ఉన్న వారు చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు అంటే, రక్షణ మాకు కలుగునా ప్రభువా. అసలు రక్షించబడ్డానికి మాకేమైనా అర్హత ఉందంటావా? అసలు మేము రక్షించబడగలమంటావా? నీ బిడ్డలుగా చేయబడతామా? మాకు ఆ నమ్మకమే లేదు. ఎందుకంటే మేము అపవిత్రమైన వారము, అపవిత్రమైన ప్రజలతో జీవిస్తున్న వారము, మేమెంతో పాపములోనే పడి ఉన్నవారము, మేమెంతో చెడిపోయిన వారము. తండ్రి, మాకు రక్షణ కలుగుతుందా? రక్షణ కలుగుతుందా? అందుకే దేవునాడు, ఆనాడు ఇశ్రాయేలీలు ఒకవేళ తప్పు చేసుంటే వాళ్ళకి రక్షణ ఇంత సులభముగా వారికి దొరకకపోయేది. వాళ్ళు ఎన్నో యాగములు చేయాలి, ఎన్నో బలులు అర్పించాలి, ఆ పాపమునకు తగిన శిక్ష అనుభవిస్తేనే కానీ వాళ్ళకి విడుదల లేదు. కానీ ఈరోజు నీకు నాకు ఆ యేసు ప్రభువారి ద్వారా ఈ రక్షణ ఎంతో సులభముగా దొరికేది చేశాడు. అందుకన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే ఒకటే చెప్పారు, రక్షణ పొందడానికి నువ్వేమీ చెయ్యక్కరొద్దు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన నమ్ము. ఆయన నమ్మితే ఆయన్ని రక్షిస్తాడు, ఆయన్ని తన బిడ్డగా చేసుకుంటాడు. ఇది అందరికీ దొరికే ఆధిక్యత కాదు, ఏదో కొద్దిమందికి మాత్రమే. అందుకనే యేసుప్రభువారితో ఒకనాడు శాస్త్రులు, పరిసయ్యులు, యేసుప్రభువారి శిష్యులు కూడా ఒక మాట అన్నారు, అయ్యా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడిగారా? వారు అడిగారు, అయ్యా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు, ఎవడైనా రక్షణ పొందుతాడంటావా అని అడిగారు వారు. సరే, మీరు చూపిస్తాను, ఆయన్ని ఏం అడిగారో మీరు చూపిస్తాను. యేసు ప్రభువారిని వారు అడిగారు, అయ్యా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగుతున్నారు వారు. మత్తయి సువార్త ఒక ధనవంతుడి గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆయన వారి మాటలు అన్నారన్నమాట. అయితే ఎవరు రక్షణ పొందగలరు? ఈ రక్షణ పొందడానికి అవకాశం ఉందంటావా? ఎవరు పొందగలరు? ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ధనవంతులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరంటున్నారు కదా. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరు ప్రవేశిస్తారు అని అడుగుతున్నారు. మత్తయి సువార్త 19:23 అండి. 19:23. మత్తయి సువార్త 19:23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే ఎవడు ప్రవేశించగలడు? ఎలాగైతే ఎవరు ప్రవేశించగలరు తండ్రి? నువ్వు చెప్తున్నావు కదా. మరి ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటున్నావు కదా అని అంటున్నారు వారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఎంతండి, ఎక్కడ అధ్యాయమేనా? చదవండి. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఎవడు రక్షణ పొందుతాడు? నువ్వు చెప్పుచున్నట్లుగా ఎవరైనా రక్షణ పొందగలరా? ఇది సాధ్యమా? అప్పుడు చెప్తున్నాడు, ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మీకు అసాధ్యం, నాకు సాధ్యం. అందుకనే దేవుడు రాజ్యంలోకి దేవుడు ఎవరిని చేరుస్తాడో తెలుసా? అప్పుడు చెప్పాడు ఆయన, మీకంటే ముందుగా, అంటే మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము నీతిమంతులమే, మేము పరలోకి వెళ్ళిపోతాము, మేము నీతిమంతులమే, పరలోకి వెళ్తామన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు కాదు నీతిమంతులు, మీరు కాదు పరలోక రాజ్యం వెళ్ళేది. ఎవరు వెళ్తారో తెలుసా? మీకంటే ముందుగా సుంకర్లను, వేశ్యలను, పాపులు మీకంటే ముందు వెళ్తారు పరలోకం. పరలోక రాజ్యం ఎవరికో తెలుసా? వీళ్ళకు ముందు ప్రవేశం. ఎందుకో తెలుసా? వీళ్ళెంతో చెడిపోయిన వారైనా వీళ్ళు గొప్ప రక్షణ పొందినవారు,
వీళ్ళు మారు మనసు యొక్క అనుభవానికి వచ్చిన వారు. అందుకనే మీకంటే ముందుగా వారు చేరతారు పరలోకం. ఎందుకో తెలుసా? వాళ్ళకి రక్షణ అవసరమని గుర్తించారు. మీకు రక్షణ అవసరం లేదు, ఎందుకంటే మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, అందుకనే వాళ్ళకి రక్షణ అవసరమైంది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నీకు నాకు దేవుడు అంటున్నాడు, రక్షణ పొందుటం మాకు ప్రభువా రక్షణ మాకు కలుగుతాదా? నిజమే, రక్షణ కలగడానికి మనకి ఏ అర్హతలు లేవు, ఏ యోగ్యతలు లేవు, ఏ మంచితనము లేదు. కానీ ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాము అంటే ఆ దేవుని యొక్క సంకల్పము. అందుకని రక్షణ దేవుడి యొక్క ఆధీనంలో ఉంది. ఆయనే మనల్ని రక్షించాడు. చెప్పసఖ్యం కానీ ఒక వరము లాంటి తన కుమారుని మనకు అనుగ్రహించి మన పాపములన్నిటి కొరకు ఆయన బలిగా అప్పగించి మనలందరినీ రక్షించడం కొరకు ఆయన ఆ శిలువ మీద మరణించాడు ఆయన. అందుకని ఈ రక్షణ దేవుడిది, మన క్రియల వల్ల కలిగినది కాదు, మనలో ఉన్న ఏ మంచితనం వల్ల కలిగినది కాదు, ఈ లోకంలో మనం కలిగి ఉన్న దేనిని బట్టి కలగలేదు. అది దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కనికరము చేత రక్షించబడ్డాం. రెండవదిగా అంటున్నాడు, ఇది యేసు ప్రభువారు నీకు నాకు ఆత్మరక్షణ అనుగ్రహించాడు. మన ఆత్మను రక్షించాడు ఆయన. ఎందుకంటే ఆత్మచేత ముద్రించబడిన వారు మనం. మారు మనసు యొక్క రక్షణ అనుభూలను తీసుకొచ్చి సంపూర్ణంగా పరిశుద్ధపరిచాడు మనల్ని. పరిశుద్ధపరచబడిన వారు మనం చెప్పబడుతున్నాం. మనం ఎప్పుడూ ఎక్కడైనా ఒకలాగే మనం ఉన్నాం, మనం మారలేదు. దేవుడు గుడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డల్లాగా, లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా మనం జీవించే వాళ్ళం కాదు. ఎక్కడున్నా ఒకలాగే జీవిస్తాం. వీరే ఆత్మచేత ముద్రించబడిన వారు. అలాంటి జీవితం నాకు అనుగ్రహించావు. మూడవదిగా నిత్య రక్షణ. ఈ రక్షణ ఎప్పుడు ఉండే రక్షణ, ఇది వచ్చిపోయేది కాదు. స్థిరమైన వారిగా దేవుడు మన నుంచి, ఆ ఆదరణకర్త అయిన దేవుడు మనలో ఉండి ప్రతిరోజు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఒప్పింప చేస్తూ ఆత్మీయంగా మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. నాలుగవదిగా ఇంత గొప్ప రక్షణ. అది ఎంత గొప్ప రక్షణ అంటే, ఈ రక్షణే కానీ మనకు లేకపోతే భయంకరమైన అగ్నిగుండములతో మండు గుండములో పాలు పొందేవారు. అది ఎప్పటికీ ఉండే భయంకరమైన నరకము. అలాంటి శిక్ష నుండి దేవుడు మనల్ని విడుదల చేసి రక్షించి మనకు రక్షణ సమీపముగా చేసి రక్షణ మనం పొందేలాగా చేసి ఆ దేవుడు మనల్ని అందరినీ రక్షించినందుకు ప్రభువా దినమెల్లా నేను నిన్ను వివరిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే నీకెన్ని చేసినా నీకు రుణస్తుడనే, నాకు ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మనం ఒకరి తర్వాత ఒకరిని ఆరాధన చేద్దామండి. ఆరాధన చేసేవారు అందరికీ వినిపించేలాగా